హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడలో ఏం జరుగుతుంది, పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే కంప్లీట్గా పూర్తి చేశారు. అప్పుడు ఆయన ఆవిష్కరించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే ఆబ్వియస్లీ ఉండిద్ది. ఎవరు ఆవిష్కరించారో వాళ్ళ పేరు ఉండిద్ది. ఈరోజు కొంతమంది కూటమి సభ్యులు అనుకోవచ్చు, లేకపోతే మన పేరైతే మనకు తెలియదు, అక్కడ ఏ జెండా లేదు కాబట్టి కొంతమంది దుండగులే మనం అనుకోవచ్చు. దుండగులో వైఎస్ఆర్ అవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో సిల్వర్ మీద పేరు రాస్తారు కదా, ఆ పేరు అనేది తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆయన పూర్తి చేశారు కాబట్టి ఆయన నాన్ సెన్స్ అండి. నాన్ సెన్సే కదా సార్ అది. ఆయన నేనన్నా ఆయన కాదు, మిగతా చూశాను. విడుదల రజీ గారు, మేరుగు నాగార్జున గారు శంకుస్థాపన చేసి పలకాలను కూడా సుత్తులు పేసేది, ప్రారంభోత్సవం చేసిన దాంట్లో కూడా వాళ్ళు వ్యక్తులుగా చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులుగా చేసిన సందర్భంలో ఈ గవర్నమెంట్ కంటిన్యూటీ ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నేను కేసీఆర్ గారు చూసినగా అక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రాజధాని కోసం అమరులైన వాళ్ళు ఒక్క పేరు లేరు, సమైక్యాంధ్ర కోసం పోరాడిన వాళ్ళు ఒక్క పేరు లేదు. అక్కడ కేసీఆర్ గారి పేరు పైన ఉంది అమరావతి శంకుస్థాపనలో. ఏం చేద్దాం? తీసేద్దామా? ప్రభుత్వం నేను తీసుకున్న నాకు ఒక బాధగా ఉంది. కనీసం ఆంధ్రప్రదేశ్ త్యాగం చేశాను, ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఒక్క విగ్రహం నేను, ఆ విగ్రహం కూడా నేనే ఆవిష్కరించాను మిస్టర్ తుమ్మి సందీప్ అనకాపల్లిలో. జాతి ఏదైతే తన త్యాగం కోసం త్యాగం చేసినా గుర్తుంచుకోదో ఆ జాతి ఎక్కువగా మనజాలదు. అది పక్కన పెట్టండి. ఇది మాత్రం వారు కానీ ఎవరన్నా శిలాఫలకాన్ని తొలగించడానికి నేను అనుకుంటా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యాక్సెప్ట్ చేయరు, మేబీ వితౌట్ హిజ్ నాలెడ్జ్. సార్ ఇప్పుడు అమరావతి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు గత 5 years మనం చూసుకున్నట్లయితే ఒక ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి మనం చూసాము. అండ్ ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత ఆయన ఆబ్వియస్లీ అమరావతి అని అంటారు. అమరావతి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? మీరు కూడా ఒకప్పుడు మీరు సర్వే చేశారు, గ్రౌండ్లో ఉన్నారు, పీపుల్ పల్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు పర్సన్ కాదండి, ఒకప్పుడు గ్రౌండ్లో ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 30 మంది దాదాపు నిపుణులతో కలిపి ఒక కాంప్రహెన్సివ్ దేశాలు తిరిగి, సింగపూర్ అయితే అఫీషియల్గా అనేక దేశాలు తిరిగి అనేక మంది నిపుణులతో అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చింది మేమని చెప్పి ఆ రోజున ఉన్నతాధికారి కూడా మీరే ఇచ్చారండి, అందరూ విజ్ఞాపనలు ఇచ్చారు. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యాసెండర్స్ కాకుండా. అందుకని అమరావతి మీద డెఫినెట్గా దాని మీద ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ చండీగఢ్, రాయ్పూర్ ఇవన్నీ చూశారు చాలామంది. అంత అవసరం అంటున్నారు. రాయ్పూర్ వెళ్ళి చూడండి ఎంత ఉందండి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి 20,000 ఎకరాలు. ఆ నయా రాయ్పూర్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. రాయ్పూర్ దూరంగా పెట్టారు. సరే ఏదేమైనా సరే అద్భుతం చండీగఢ్, అది ఒక విజయపూర్ పాత నగరాలు. ఈ వచ్చే 22వ శతాబ్దానికి అందుకోబోయే గొప్ప నగరంగా అమరావతి మారుతుందని ఉందండి. ఎందుకంటే కానీ నేను అప్పటి నుంచి ఇప్పుడు ఒకటేసారి చెప్తున్నా, అమరావతి కేవలం కొన్ని వర్గాలకే, అంటే ఉన్నత వర్గాలకే బాసీ లేదట్టు కాకుండా నేను ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఆయన మరి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కొన్ని తీసుకున్నారు, ఆయన అధికారి గారు, మిగతా వాళ్ళు అది హ్యాపీయెస్ట్ ఇండెక్స్ చూడమన్నాను, మాట్లాడారు చంద్రబాబు గారు. నా పేపర్లో హెడ్డింగ్ మీ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఫస్ట్ ఇచ్చింది కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ చూడాలన్నారు. పాజిటివ్ యాంగిల్. నేను మిగతా అన్ని జిల్లాల వాళ్ళకి కూడా ఒక 200, ఇప్పుడు ఇది కాకుండా పక్కన శాటిలైట్ టౌన్స్ ఉంటాయి, వడ్లమానే తీసుకుని తల జిల్లాకు 5,000, 4,000, 3,000 ప్లాట్లు అలాట్ చేయండి. అలా మధ్యతరగతి, దిగు మధ్యతరగతి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టి ఇలాగ అండర్గ్రౌండ్ నుంచి ఏసీలు వేసిన పని లేదు దానికి. మీరు శాటిలైట్ టైం ప్రణాళిక ప్రకారం వేయండి, పెద్ద రోడ్లు వేయండి. ఒక 150-200 గజాలు కనుక ఇస్తే ఓ 3,000 పెడితే 4 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి ఎంతమంది కొనుక్కుంటారు? అన్ని జిల్లాల వాళ్ళకి కూడా ఈ మధ్య ఇచ్చుంటే ఆ రోజు ఇవాళ జిల్లాల వాళ్ళందరూ అమరావతి కని తీసేస్తే అక్కడ నిలబడేవారు కదా, మిగతా వాళ్ళు చేసుకున్నారు కదా. అలాగే అన్ని వర్గాలు, మిడిల్ క్లాస్ వర్గాలు అందరూ ఉండేటట్టు, అన్ని సంస్కృతులు కనపడేటట్టు హరిత రాజధాని కింద అమరావతి అద్భుతంగా నిర్మిస్తూ సమాంతరంగా హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అభివృద్ధి కేంద్రీకరణ. ఇదే మాట మీద ఉన్నాను నేను గత 6-7 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు అమరావతిని తిట్టిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు, కుల రాజధాని జగన్ గారు వచ్చిన తర్వాత ప్రజావేదన కూలగొడితే అదొక కులగజ్జి కూలిపోయింది అన్నవాళ్ళు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నతాశాల మీద కూర్చున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈయనే తెచ్చుకుని పెట్టుకున్నారు. నేను తప్పట్ను, వాళ్ళు చక్కగా చేసుకున్నారు, నేను అంటలేదు. కానీ ఇది విచిత్రం ఏంటంటే వాళ్ళని పొగిడితే మమ్మల్ని విమర్శించే ట్రోలింగ్ బ్యాచ్లు తయారయ్యారు. అది నా బాధ. నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నానండి, మంచి చేస్తే మంచిది. కానీ ఇవాళ నేను కోరుతున్నాను అద్భుతమైన రాజధానికి రావాలి. అది ఇవాళ కొంతమంది ఏదో పడవలు వేసి తిరుగుతున్నారని చెప్పి తవ్వేసిన ఫౌండేషన్ చేసిన నీళ్లు చేరిన దగ్గర పడవలు చూపించి ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు వెళ్ళి పోనేయాలండి. ఎందుకంటే సౌదీ అరేబియాలో వరదలు ఎలా కొట్టుకుపోయినా చూడండి. ఢిల్లీ వెళ్ళి రండి, చెన్నైలో ఎన్నిసార్లు వరదలు వచ్చి ఎన్ని రోజులు ప్రజలు ఉండిపోయారు కనుక్కోండి. బెంగళూరులో పరిస్థితి ఏంటో కనుక్కోండి. హైదరాబాద్లో
ఒక 10 సెంటీమీటర్లు వర్షం పడితే ఆ రోజు మరి పడవలు ఇంకా పెట్టుకోలేదు కానీ 20 సెంటీమీటర్ పరిస్థితి ఏంటో చూసుకోండి. దాని మీద కంటే కొండవీటి వాగు కట్టారు, దాని మీద ఇంకొక అనుసంధానంగా కూడా వేసుకుంటే ఆ నగరం బ్రహ్మాండంగా ఉంటుంది. అది దాంట్లో నగరంలో వెనిస్ లాగా కాకపోయినా అలా అంటే అది వాళ్ళకి రోడ్డు లేదు, మన రోడ్డుతో పాటు వెనకమాల జల రవాణా వ్యవస్థ ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరితే ఒక బోట్ ఎక్కితే డైరెక్ట్గా సెక్రటరియట్ పక్క వెళ్ళిపోవచ్చు. అవును, చాలా అద్భుతంగా ఉంది. ఒడ్డు దాటితే డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. 200 ఫీట్లు 300 ఫీట్లు 70 ఫీట్లు 80 ఫీట్లు 60 ఫీట్లు ఇంటర్నల్ రోడ్స్తో ఉంది. పైప్ లైన్ సమగ్రంగా చాలా ఇంకో చిన్న చిన్న లోపాలు సవరించుకోవాలి. అంటే రెక్టాంగిల్ 4 లైన్స్ రోడ్స్ ఉన్నప్పుడు సైడ్ కట్ చేసుకోవాల్సింది. అదొక చిన్న 2-3 సలహాలు మాతో పాటు ఉన్న అంత నిపుణులు వాళ్ళు ఇచ్చారండి. అవి కొన్ని సవరించుకుంటే అద్భుతంగా ఉంటుంది. అది 22వ శతాబ్దానికి మేము అప్పుడు ఉండం కదండి, మీరు ఉండొచ్చేమో తెలియదు. 22వ శతాబ్దానికి ఈ శతాబ్దం ఇచ్చిన గిఫ్ట్గా ఆ నగరాన్ని భావించాలి. డెఫినెట్గా హరిత రాజధాని కింద, ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని ఒక గ్రీనరీ చుట్టుపక్కల కొండలన్నీ తీసుకుని గ్రీనరీ పెంచేటట్లు పెంచుకుని ఆ వీటీపీఎస్ని కొంచెం దూరం పెట్టుకుని చేసుకుంటే పక్కనే నది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడు ప్రపంచంలో అన్ని నదుల పక్కన వచ్చినాయి, రావాలని కంపల్షన్ లేదు. నదుల పక్కన వచ్చి బెంగళూరు పక్కనే ఉందని దూరం నుంచి కావేరిని తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ పక్కన ఉంటే మూసి ఉండేది. అది కొమ్మలం రివర్, కోలం రివర్ మెద్రాసు సముద్రం పక్కన నది కూడా ఉండేది. ఒరిస్సా భువనేశ్వర్ కటక్ మీకు తెలుసు, ఢిల్లీ యమునా నది పక్కన ఉండేది. అలా బొంబాయి మీరు చూసారు. అది అలాగా అద్భుతంగా హుగ్లీ నది పక్కన కలకత్తా ఉండేది. అందువల్ల ఇవన్నీ వేరండి. అది మనం ఒక గొప్ప నగరంగా బాసిల్లాలని, అన్ని వర్గాల నివాసం ఉండేటట్టు, పారదర్శకంగా పాలన కావాలని, ఇది తెలుగువాడు ఈ దేశానికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ కింద భావించాలని, దాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయం చేయాలని, అప్పులతో పెట్టకుండా ఈ రాష్ట్ర నెత్తి మీద టొపారం పెట్టి కొట్టకుండా దయచేసి వాళ్ళు చేసిన దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు మార్చినప్పుడు అంటే ఫోన్ చేసి ఆదాని గారు కానీ లేదంటే ఎవరో అమిత్ షా గారు కానీ, మిస్టర్ జగన్ స్టాప్ ఇట్ అంటే ఎస్ సార్ ఐఎమ్ స్టాపింగ్ టుడే, ఐ విల్ కంటిన్యూ అనేవారు. ఓ పక్కన ఆయన ఎవరో మురళీధర్రావు గారు తప్పేంటి, 3 రాజధానులు అయితేనే ఓ పక్కన మాట్లాడతారు. ఈయన చీప్ లిక్కర్ కోసం మంచి ఉద్యమం చేశారు ఒక ఆయన. ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉండేవారు. చీప్ లిక్కర్కి తక్కువ రేట్లకు ఇప్పిస్తామని, సారాయి చాలా బాగుండాలని ఉద్యమం చేశారు ఆయన. వీర్రాజు గారు ఆయన చాలా ఫేమస్ అండి అక్కడ. ఆయన కూడా మేము వస్తే రాజధాని 13 చోట్ల రాజధాని పెట్టేస్తా ఉన్నారు. ఇంకా బాగా అభివృద్ధి వికేంద్రీకరణ అయిపోతుందంట. అలాంటి అద్భుతమైన చాలా గొప్ప గొప్ప రత్నాలు ఉండేయండి అక్కడ. అందువల్ల ఈ బీజేపీలో వాళ్ళు ఏమైనా సరే వాళ్ళే కావాలని పరిస్థితి తీసుకురావడం కారణం అండి. ఇవాళ కూడా అప్పులతో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాలా? మీరు ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి ఏమో 25,300 కేటాయిస్తారా? మీ యొక్క రోడ్డుకి ఏమో 1,00,000 కోట్లు కేటాయిస్తారా? మీరు వేసుకున్న బుల్లెట్ ట్రైన్కి 1,50,000 కోట్ల, ఈ 2 సంవత్సరాల్లో 39,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తుంటారా? ఆంధ్రప్రదేశ్ 15 రాజధానికి 15,000 కోట్ల అప్ప. రాజధానికి ఇది లేదా? ఏది ఎక్స్ట్రా రోడ్లకి లేదా? ఇలా 1,07,000 కోట్లు పెట్టి మీ దగ్గర రోడ్లు వేసుకుంటారా? అనంతపురం నుంచి కరెంట్ రాదు. ఏమని చేయమండి? అది బాగుండాలని కోరుకుంటాను. అమరావతి ఎందుకంటే సమాంతరంగా అందరూ అన్ని వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఉండేటట్టు. సార్, అదే అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక కష్టపడుతున్నారే అనుకోవచ్చు. ఈవెన్ ఆయన అమరావతి కూడా ఆయనకు ఒక తపనండి. సరే, కొన్ని మార్గాల్లో తప్పు జరిగి ఉండొచ్చు. అసెండాస్ కార్పొరేషన్ ఇవ్వడం అది శిష్యాలని చెప్పి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ఒక తపన, తన నగర నిర్మాతగా పేరు నిజంగానండి. ఆయన మిగతాది ఏదన్నా తన మీదకి ఏదన్నా వస్తుందనుకుంటే అలా పండించుకున్న మైనస్ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఆయన ఇచ్చిన మాట నిలుపుకోవడనే దాంట్లో ఒకటి ఉంది. అది కానీ రాష్ట్రం తన పేరుకు రావాలనే దాంట్లో ఆయన ఎవరిని కూడా లక్ష్యం. ఈ మధ్యన అబ్బాయి అది వచ్చింది కానీ ఇంతకుముందు ప్రేమ అది కూడా లేదండి ఆయనకి. ఆయన కుటుంబం కూడా పట్టేది కాదు. ఆయన పార్టీ బాగుండాలనేది ఒకటి చూసుకోండొచ్చు, కానీ తనకు పేరు దానికోసం ఎంతన్నా ఆ పొలం కోసం ప్రయత్నిస్తారు. కానీ అమరావతి కోసం ఆయన ఆఖరి వరకు నేను అనుకుంటున్నాను. పాజిటివ్గా చూపిస్తాను. కానీ కేంద్రంలో ఉన్న ఆదాని గారి పార్టీ మాత్రం పడనివ్వదు. ఆ గాంధీనగర్ లాంటిదో ఇంకో దోలేరకు ఇంకో దానికి కాంపిటీషన్ తీసుకొచ్చి దీనికి ఏమి రాయితీలు ఇన్సెంటివ్స్ ఇవ్వదో. ఇస్తే కనుక అద్భుతంగా పెరుగుతుంది. లేకపోతే నగరం నుండి వెంటనే నిర్మాణం కావాలి, వెంటనే కాదు, టైం పడుతుంది. కానీ నిజంగా అక్కడ కనుక ఆయన తిప్పుడు పడుతున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తీసుకొస్తారని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీ షుడ్ అప్రిషియేట్ దట్. కానీ మిగతా అన్ని వర్గాలను కూడా కలుపుకుని వెళ్ళటం మంచిదని మా అభిప్రాయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.
Podcast.